నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నారా? ఎస్, నేను బాగున్నాను సార్. అయితే ఇంతకు ముందు మనం చేసిన వీడియోస్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి చేసాం. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అసలు ఎలా చేయాలి, దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, సో వాటి గురించి చేసాము. అయితే ఇప్పుడు ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ భద్రత కోసం ఇన్సూరెన్స్ చేస్తుంటారు. అవును. తర్వాత అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారు. స్టాక్ ఎక్స్చేంజ్లో పెడుతుంటారు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారు. అంటే తన ఫ్యామిలీ భవిష్యత్తులో బాగుండాలి, సో దాని దృష్టిలో పెట్టుకొని. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ రైట్ పర్సన్కి చేరుతాయంటారు? అసలు 100 మెంబర్స్ తీసుకుంటే 100 మెంబర్స్కి చేరట్లేదండి. రీజన్ ఎందుకు అంటే, ఫస్ట్ రీజన్, వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇన్సూరెన్స్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, ఫ్యామిలీకి తెలియదు కంప్లీట్గా. ఎస్, మోస్ట్ కేసెస్లో, చాలా కేసెస్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అవును. ఇంకా కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే, నామినీ తప్పుగా ఉండడము, లేదు నామినీని చేంజ్ చేయకపోవడము. అంటే పెళ్లి కాకముందు తీసుకున్న పాలసీ అలాగే ఉంటుంది, అప్పుడు మదర్ నామినీ ఉంటారు, తర్వాత వైఫ్ని మార్చకపోవడము, మర్చిపోతుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా అంటే, ఆ కుటుంబ పెద్ద చనిపోగానే ఈ క్లెయిమ్ ప్రాసెస్ని ఎలా చేయాలి అనే నాలెడ్జ్, అవేర్నెస్ ఫ్యామిలీకి లేకపోవడము, వేరియస్ రీజన్స్. ఇలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇంకొక మెయిన్ రీజన్ చెప్తానండి. అంటే 99.9% ఫ్యామిలీస్లో ఇది జరుగుతుంది. సపోజ్ ఏదో ఒక కుటుంబ పెద్ద రిస్క్ జరిగింది, మిస్ఫార్చ్యూన్ ఈవెంట్ అయింది, చనిపోయాడు అనుకుందాం. ఒక 10-15 రోజుల వరకు ఈ ఇన్సూరెన్సెస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అనేది ఎవరు టాపిక్ తీయరు. అంటే ఫస్ట్ ఒక 10-15 డేస్ ఇంట్లో రకరకాల కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి వీటి గురించి ఆలోచించరు, ఎక్కడెక్కడ బెటర్ ఏంటి అనేది. అందులో ఎవరో ఒకరు ఆ టాపిక్ తీసినా నెగటివ్ ఇది అయిపోతుంది, అవాయిడ్ చేసేస్తుంటారు. ఈ రోజు కాదు, రేపు మాట్లాడుకుందాం. ఇది కూడా ఒక రీజన్ గా. ఎందుకంటే 10-15 డేస్ అక్కడ డీలే చేస్తున్నాం మనం. ఆ క్లెయిమ్ ప్రాసెస్ ని 10-15 డేస్ డీలే చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. దిస్ కెన్ ఆల్సో బి వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఈ నేను చెప్పిన డిఫరెంట్ రీజన్స్ వల్ల 65,000 crores బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో పడి ఉన్నాయి. ఓ మై గాడ్, 65,000 కోట్లు. ఇలా ఆగిపోయిన అమౌంట్ అంతా అక్కడ బ్లాక్ అయిపోయింది. అంటే రీచ్ అవ్వాల్సిన అమౌంట్. రైట్. ఇది ఓల్డ్ డేటా, 2014 డేటా. 2014 లో మీరు ఎకనామిక్ టైమ్స్ పేపర్ తీస్తే 65,000 crores లయింగ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది 2014 లో. అంటే ఈ రోజు డేటా ప్రాబ్లీ పెరిగిందా తగ్గిందా అనేది చూద్దాం. బట్ 65,000 crores ఇది. ఇందులోకి మనము కిసాన్ వికాస పత్ర, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, షేర్స్ ఇవన్నీ కలిపితే 2 lakh crores ఇస్ ది యాక్చువల్ ఫిగర్. 2 lakh crores అంటే అసలైన వాళ్ళకి చేరాల్సిన అమౌంట్ చేరకుండా బ్లాక్ అయిపోయింది. కొంతమందికి తెలియదు, ఫ్యామిలీస్ కి తెలియదు, కొంతమంది నామినీస్ తప్పు ఉన్నాయి. తెలియకపోవడమే మాక్సిమం ఇందులో. తెలియకపోవడమే మాక్సిమం. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి పంపిద్దాము అంటే వాళ్ళకేం తెలియదు. వాళ్ళకేం తెలియదు అని అంటే సమ్ ఆఫ్ ద రీజన్, నేను చెప్పిన 4 reasons లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఇది ప్రస్తుతం సిచ్యువేషన్ అండి. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇన్సూరెన్స్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, కానీ దిస్ ఈజ్ ఓన్లీ 50% డన్. మిగతా 50% ఆ రైట్ఫుల్ పర్సన్ కి రీచ్ చేపియడంలో ఉంది. అంటే మన రిస్క్, నేను ఉన్నప్పుడు నేను అన్ని చేస్తున్నాను, కానీ నేను పోయినప్పుడు కూడా ఆ పర్టికులర్ క్లెయిమ్ అమౌంట్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఫ్యామిలీకి రీచ్ అవ్వాలి అంటే ద రిమైనింగ్ 50% లైస్ దేర్. మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటారా? అంటే మన కుటుంబ పెద్ద ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, ఏం చేశారు, సో ఎవరిని నామినీగా పెట్టారు, సో ఫ్యూచర్ లో దీని గురించి ఒక క్రిస్టల్ క్లియర్ రిపోర్టు ఫ్యామిలీలో ఉండాలి అంటే దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఉందంటారు? మరి ఒక సొల్యూషన్ ఉందండి. అంటే మేము యాక్చువల్గా ఆల్రెడీ ఒక 5-6 months బ్యాక్ మై ఫ్యామిలీ FIDOC అని ఒక వెబినార్ చేశాం. ఓకే. FIDOC, FIDOK అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఆర్గనైజర్ కిట్.
అంటే అందులో ఏంటంటే అదొక ఎక్సెల్ డాక్యుమెంట్. అందులో ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ డీటెయిల్స్, ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, మనం ఇంట్లో ఎక్కడ పెట్టాము, ఫిజికల్ లొకేషన్ ఎక్కడ ఉంది, బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, ల్యాండ్ పేపర్స్, రియల్ ఎస్టేట్, ఇలా అన్ని చాలా మటుకు మనము అందులో ఫీడ్ చేసుకోవచ్చు. కానీ ప్రొయాక్టివ్గా నేను ఒకవేళ నా ఫ్యామిలీకి అన్ని తెలియాలంటే నేను ఆ పర్టికులర్ దాంట్లో డాక్యుమెంట్లో అన్ని ఫిల్ చేసి పెట్టొచ్చు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇది కూడా 50% జాబ్ డన్. ఎందుకంటే ఫ్యామిలీకి తెలుస్తుంది అట్లీస్ట్, అంటే ఏమీ చేయడానికంటే అట్లీస్ట్ ఈ డాక్యుమెంట్ ఫిల్ చేసి పెట్టుకుంటేనే అట్లీస్ట్ ఫ్యామిలీకి ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవి అన్ని తెలుస్తుంది. కానీ మళ్ళీ ఇంకో మిగతా 50% ఏది క్లెయిమ్ ప్రాసెస్. అవును, దానికి మళ్ళీ ఫ్యామిలీ తిరగాల్సిందే, ఈ ఫస్ట్ 10-15 డేస్ ఎవరు పట్టించుకోరు, ఇవన్నీ ఉంటాయి. దానికి ఒక సొల్యూషన్ ఉంది. లాస్ట్ 4-5 months బ్యాక్ మేము ఏదైతే ఫైడాక్ తెచ్చామో అది ఫిజికల్ డాక్యుమెంట్, ఎక్సెల్ డాక్యుమెంట్. దానికి బియాండ్ ఫైడాక్, అంటే ఇప్పుడు ఫైడాక్ ఒకటే సరిపోదు అని చెప్పేసి దానిపైన అప్గ్రేడ్ చేస్తూ నౌ వీ హ్యావ్ బ్రాట్ మై వెల్త్ ప్రొటెక్టర్ ని ఒక డిజిటల్ యాప్ క్రియేట్ చేశామండి. ఓకే, డిజిటల్ యాప్. అదేంటంటే దాని డిజిటల్ యాప్ పేరు మై వెల్త్ ప్రొటెక్టర్. నేను అది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ షేర్ చేస్తాను. మీరు షేర్ చేస్తే ఆల్ ద వ్యూవర్స్ కెన్ డౌన్లోడ్ ఇట్. దాని అడ్వాంటేజెస్ ఏంటి అంటే డిజిటల్ యాప్ ని నేను డౌన్లోడ్ చేసుకోగానే నాకు ఒక 4-digit యూజర్ పిన్ ఉంటుంది. ఓకే, నేను ఆ పిన్ క్రియేట్ చేసుకొని అందులో ఫస్ట్ మై ఈ వాల్ట్ అని ఒక ఫీచర్ ఉంది. మై ఈ వాల్ట్ అందులో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై ఈ వాల్ట్ లో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. మై ఈ వాల్ట్ లో ఫస్ట్ ఫోల్డర్కి వద్దాము. మై లైఫ్ అని ఉంటుంది, అంటే నా లైఫ్ కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే పాస్పోర్ట్స్, ఇట్లా డిఫరెంట్ మనం డైలీ యూజ్ లో చేసే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని. ఒక్కొక్క డాక్యుమెంట్ కి నేను ఏమేమి యాడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ డాక్యుమెంట్ పేరేంటి, డాక్యుమెంట్ నంబర్ ఏంటి, డాక్యుమెంట్ మీద పేరు ఎలా ఉంది. సపోజ్ నా పేరు రాజేశ్వర్ రెడ్డి కాసర్లా అని ఉంది. డాక్యుమెంట్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ ఏంటి, నంబర్ ఎంటర్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ని ఫిజికల్ కాపీ ఇంట్లో ఎక్కడుంది, ఫిజికల్ లొకేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫిజికల్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అంటే బీరువాలో పెట్టామా, కబోర్డ్ లో పెట్టామా, ఎక్కడ భద్రపరిచయం అనేది అక్కడ మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే అది కూడా ఒక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి, మీ డాక్యుమెంట్స్ మీరు ఎక్కడున్నాయో మీరు ఇమీడియట్ గా చెప్పగలుగుతారా? లేదు, కష్టం, చాలా కష్టపడి ఒక్కొక్క ప్లేస్ ఇంట్లోనే ఉంటాయి. ఎక్కడున్నా ఏంటి అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. రెగ్యులర్ పాన్ కార్డ్ లాంటివి కాకుండా డిఫరెంట్ డాక్యుమెంట్స్ దొరకవు. సో అందుకనే ఫిజికల్ లొకేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ వర్చువల్ లొకేషన్ ఏంటి అంటే దాని ఫోటో తీసేసుకొని జేపీజీలోనో పిఎన్జీలోనో మీరు అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి ఈ 4 steps ఉంటాయి. డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ మీద నేమ్ ఎలా ఉంది, ఫిజికల్ లొకేషన్ ఏంటి, అండ్ స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ పర్టికులర్ డాక్యుమెంట్. అలాగా సపోజ్ నా ఫ్యామిలీలో 4 ఉన్నారు, నేను 4 ఆధార్ కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 2 ప్యాన్లు యాడ్ చేసుకో, అంటే నంబర్ ఆఫ్ ఎనీ నంబర్, దానికి లిమిట్ లేదు. ప్యాన్స్ ఎంతమంది ఉంటే అంతమంది, ఆధార్ ఎంతమంది ఉంటే అంతమంది, అన్నింటివి యాడ్ చేసుకోవచ్చు. నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్. సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఒక్కొక్క కంపెనీలో జాబ్ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ కంపెనీలో ఒక ఆఫర్ లెటర్ ఉంది, తర్వాత సాలరీ స్లిప్ ఉంది, అప్రిసియేషన్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు వీటిని వెతుక్కోనే పని ఉండదు అందులో అప్లోడ్ చేస్తే. సో ఇలాగా మై లైఫ్ అనే ఫోల్డర్ లో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మై ఫైనాన్షియల్స్ అని ఇంకో ఫోల్డర్ ఉంటుంది. అందులో బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, అంటే బ్యాంక్ అకౌంట్స్ అంటే బ్యాంక్ అకౌంట్ నంబరు, ఆ బ్యాంక్ అకౌంట్ లో నామినీ ఉందా, నామినీ ఉంటే నామినీ పేరేంటి, ఇవి. మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్, ఏమేమి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, నామినీ ఎవరు, పాలసీ నంబర్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, అది వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద పాలసీ, టర్మ్ ప్లానా, ఎండోమెంట్ ప్లానా, కవరేజ్ ఎంత ఉంది, అన్ని డీటెయిల్స్. ఇలా ఆ పర్టికులర్ మై వాల్ట్లో మై లైఫ్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, అలాగే ఇప్పుడు మన ఇవి ఉంటాయి చూడండి హోమ్ అప్లయన్సెస్. మనం జనరల్గా ఒక ఏసీ కొనుక్కొస్తాం,
ఏసీకి వారంటీ కార్డ్స్ ఉంటాయి. వారంటీ కార్డ్ అది మనకు ఉంటుందా, ఎక్కడో వెళ్ళిపోతుంది. వారంటీ కార్డ్ ఏసీ ఏ రోజు కొన్నామో ఏసీ నేమ్ ఆఫ్ ది అప్లయన్స్ వారంటీ కార్డు, దాన్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాళ రేపు మనకు డిజిటల్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఉంటే చాలు. సో ఇవన్నీ అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ మై ఈవాల్ట్ ఫోల్డర్ లో ఇవన్నీ మనము నామినీ నేమ్ తో సహా, డాక్యుమెంట్ నంబర్ తో సహా, ఫిజికల్ లొకేషన్, వర్చువల్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ అప్లోడింగ్. ఇది ఈ అడ్వాంటేజ్. సెకండ్ ఆప్షన్ కొద్దాం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్ అండి, వండర్ఫుల్ ఆప్షన్. మై ఎక్స్ప్రెషన్ అంటాం దాన్ని. అంటే తెలుగులో ఏమంటారు, మై ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏమంటాము, భావాలు, అంతరంగం, నా అంతరంగం అనుకోండి. ఇక్కడ యాప్ట్, దట్ ఈస్ నా అంతరంగం. అంటే నేను ఏవైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నానో ప్రాబబ్లీ నా జీవిత కాలంలో నా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని ఓపెన్ గా చెప్పుకోలేకపోవచ్చు. సో ఆ మై ఎక్స్ప్రెషన్ అనేది అంటే నా అంతరంగాన్ని నేను వీడియోలో రికార్డ్ చేసి అందులో పెట్టొచ్చు. అంటే నేను బ్రతుకున్నప్పుడు మీరు ఇది నేను చనిపోయాక మీరు ఈ వీడియో చూస్తున్నారు అని చెప్పి రికార్డ్ చేస్తే ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి యూ జస్ట్ ఇమాజిన్. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇమోషనల్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాప్. అంటే అది దొరకదు. దట్ వీడియో ఈజ్ వెరీ వాల్యుబుల్, వెరీ మచ్ వాల్యుబుల్. అంటే నేను చనిపోయాక చూస్తున్నారు అనేది యూ జస్ట్ ఇమాజిన్. సో ఆ వీడియోని కూడా రికార్డ్ చేయొచ్చు, ఆడియో మెసేజ్ పెట్టచ్చు, టెక్స్ట్ మెసేజ్ పెట్టచ్చు. ప్రాబబ్లీ ఇలా చేయండి అలా చేయండి అని సజెషన్ ఇవ్వడము, సారీ మెసేజెస్ చెప్పడము, సరే నేను ఇది చేయలేకపోయాను, నేను దానికి సారీ చెప్తున్నాను, ఒక సారీ మెసేజ్, ఏదైనా మీ ఇష్టం. సో దట్ సెకండ్ పార్ట్ ఈస్ మై ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ టూల్. రియల్లీ. థర్డ్ వచ్చేసి అపాయింటింగ్ ఏ డెప్యూటీ, అంటే బియాండ్ లైఫ్ సర్వీస్. ఈ యాప్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బియాండ్ లైఫ్ సర్వీస్. అంటే బియాండ్ లైఫ్ మన ఎక్స్ప్రెషన్స్ ఒక్కటే ఫ్యామిలీకి ఇవ్వడం కాకుండా క్లెయిమ్ ప్రాసెస్ ని, బియాండ్ లైఫ్ క్లెయిమ్ ప్రాసెస్ ని కూడా స్మూత్ చేస్తుంది. మనం ఈరోజు ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో 65,000 crores 2 lakh crores ఆర్ లయింగ్ అట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అందుకని ఈ యాప్ వచ్చింది. వి హావ్ క్రియేటెడ్ దిస్ యాప్. ఇప్పుడు ఈ థర్డ్ లో దీంట్లో ఏమవుతుందంటే బియాండ్ లైఫ్ సర్వీసెస్ లో మనము డెప్యూటీని యాడ్ చేయొచ్చు. డెప్యూటీ నామినీ లాగా. నామినీ వేరు, డెప్యూటీ వేరు. నామినీ ఏమో నా ఇన్వెస్ట్మెంట్స్ లో, ఇన్సూరెన్స్ లో ఉండేది నామినీ. నామినీ ఇన్ ద సెన్స్ బెనిఫిషియరీ. నా ఫ్యామిలీ అనుకోండి, నా వైఫ్ అనుకోండి, నా పిల్లలు అనుకోండి, వాళ్ళ బెనిఫిషరీకి విల్ బి నామినీ. బట్ డెప్యూటీ అనేది ఏంటంటే నా లైఫ్ తర్వాత ఐఎమ్ అపాయింటింగ్ హిమ్ యాజ్ అ డెప్యూటీ, ఇన్ఛార్జ్ గా పెడుతున్నాను నేను. గవర్నెన్స్ అంటాం కదా. అంటే ఐఎమ్ ట్రస్టింగ్ హిమ్, నాకు అతని మీద ట్రస్ట్ ఉంది, నేను అతన్ని నా డెప్యూటీగా పెట్టుకుంటున్నాను. నా తర్వాత ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ ఉన్నా ఈ డెప్యూటీ నా ఫ్యామిలీకి రీచ్ అయ్యేటట్టు చేయడానికి మనము పవర్, అథారిటీ ఇస్తున్నట్టు. 2 deputies పెట్టుకోవచ్చు. 1 deputy కెన్ బి యువర్ స్పౌస్. పర్టికులర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేది స్పౌస్, వైఫ్. లేడీ ఉన్నప్పుడు హస్బెండ్. సెకండ్ డెప్యూటీ, మేము మా వెంచురా సక్సీడర్లో ఏం చేస్తున్నామంటే వీఆర్ అడ్వైజింగ్ ఆల్ అవర్ క్లయింట్స్ టు కీప్ అనదర్ డెప్యూటీ యాజ్ అస్. మమ్మల్ని పెట్టమంటాం. ఒక డెప్యూటీని మీరు మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ని పెట్టండి, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ని పెట్టండి. సెకండ్ డెప్యూటీని మమ్మల్ని పెట్టండి. ఎందుకు అంటే సేమ్ నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, రిస్క్ జరిగినప్పుడు, ఒక లైఫ్ రిస్క్ జరిగినప్పుడు ఫస్ట్ 10-15 days ఫ్యామిలీ మెంబర్లో ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదు, ఇంట్లో బయటకు వెళ్ళే అవకాశం కూడా. సో వెన్ వీఆర్ ఇన్ లూప్, మేమేం చేస్తాం, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా పాస్ చేసి క్లెయిమ్ ప్రాసెస్ ఏముంది అనేది స్మూత్ గా వి విల్ సీ దట్ క్లెయిమ్ ప్రాసెస్ విల్ బి స్మూత్. ఎందుకంటే వాళ్ళన్ని తిరిగి చేయలేరు. దట్ 10-15 days లో ఈ క్లెయిమ్ ప్రాసెస్ అంతా స్మూత్ చేయడానికి డెప్యూటీగా మమ్మల్ని ఒకరు పెట్టమంటున్నాం. జస్ట్ వీఆర్ అడ్వైజింగ్, మ్యాండేటరీ కాదు. యూ కెన్ కీప్ ఎనీ 2 deputies whom you trust. మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తిని డెప్యూటీగా పెట్టుకోవచ్చు, ఇద్దరిని పెట్టుకోవచ్చు. ఎనీ టైమ్ యూ కెన్ చేంజ్ ద డెప్యూటీ. ఇక్కడి వరకు ఇందులో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మై ఈవాల్ట్ ఒకటి చెప్పాను, డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం. సెకండ్ మై ఎక్స్ప్రెషన్, వీడియో అప్లోడింగ్, ఆడియో ఆర్ టెక్స్ట్. థర్డ్ వచ్చేసి డెప్యూటీ అపాయింట్ చేయడం. సో ఈ 3 points చెప్పాను. ఇందులో మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉందా? మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచించినట్లయితే మన ఫ్యామిలీకి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్, మన వ్యక్తిగత సమాచారం అంతా కూడా దాంట్లో
తీసుకెళ్ళి పెడుతున్నాం. అవును. సో దానికి ఎంతవరకు సేఫ్టీ ఉంటుందంట? ఎందుకంటే మన పాన్ కార్డు పెడుతున్నాం, మన పాస్పోర్ట్ పెడుతున్నాం, మన ఆధార్ కార్డు, మన ఓటర్ కార్డు, సో ఏదైతే మనకి మరీ ముఖ్యమైనటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అంతా కూడా దాంట్లో పెడుతున్నాం. సో ఇంత సమాచారాన్ని మనం దాంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు మరి భద్రత విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బట్ ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దిస్ ఇస్ అ వెరీ రైట్ క్వశ్చన్. సెక్యూరిటీ. ఎందుకంటే మనం ఒక ఫేస్బుక్, వాట్సాప్ లోనే ఏదో మన సెక్యూరిటీ కోసం పాటుపడుతుంటాం. ఏదైనా ఒక ఫోటో పోస్ట్ చేస్తేనే ఇది ఎవరైనా చూస్తారేమో, స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో, రకరకాల భయాలు ఉంటాయి. ఈ ఫోటోని మార్ఫింగ్ చేస్తారేమో. బట్ ఒక ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని మనం దాంట్లో పెడుతున్నప్పుడు సో భద్రత అనేది ఎంత వరకు ఉంటుందండి? ఇక్కడ ఏంటంటే ఇది సెక్యూరిటీ విషయానికి వస్తే ఇట్ హ్యాస్ ఎ బ్యాంక్ లెవెల్ సెక్యూరిటీ. అంటే 256 బిట్ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్. 256 బిట్ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ ఇది బ్యాంక్ లెవెల్ సెక్యూరిటీలో యూజ్ చేస్తారు. ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో, డీటెయిల్స్ ఇస్తున్నామో, ఇవన్నీ ఎన్క్రిప్ట్ అయిపోతాయి. ఎన్క్రిప్ట్ అయిపోయి అమెజాన్ సర్వర్ లో స్టోర్ అవుతాయి. రైట్. అమెజాన్ సర్వర్ లోకి ఎన్క్రిప్ట్ అయిపోతాయి. సో ఇంకొకటి, ఒక యాప్ ని నేను 2 ఫోన్లలో యూజ్ చేయాలి. నేను యాప్ యూజ్ చేయాలి అని అంటే నాకు ఆ 4 డిజిట్ పాస్వర్డ్ కావాలి. ఆ 4 డిజిట్ పాస్వర్డ్ అయితేనే యాప్ ఓపెన్ అవుతుంది. లాగౌట్ కూడా ఉంది. అంటే ఇందులో చాలా సేపటికి వరకు మనం లాగిన్ చేసి ఉంచామనుకోండి, లాగౌట్ అయిపోతుంది. ఎందుకంటే అంటే అదర్ అవుట్ సైడర్ యాక్సెస్ లేకుండా చేయడానికి. అండ్ డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది అమెజాన్ సర్వర్ లో. ఎప్పుడైతే రిస్క్ జరుగుతుందో, ఎప్పుడైతే డెప్యూటీ మాకు ఇన్ఫార్మ్ చేస్తాడో, అప్పుడు డేటాను డీక్రిప్ట్ చేస్తాం. డీక్రిప్ట్ చేసి దెన్ ఆ ప్రొసీజర్ అంతా ఉంది. ఈ డీక్రిప్ట్ అప్పుడు డీక్రిప్ట్ అవుతుంది. సో సెక్యూరిటీ వైజ్ అయితే కంప్లీట్ గా ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. ఓన్లీ ఈ యాప్ లోనే ఉంటుంది. ఇన్ కేస్ ఫేస్బుక్ లో వీటిలో సెక్యూరిటీ లేదు, కానీ దిస్ హాస్ ఎ కంప్లీట్ సెక్యూరిటీ. ఈ యాప్ ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం మరి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మరి ఆ ప్రాసెస్ గురించి కూడా తెలియజేయగలరు? మొబైల్ యాప్ ఇది. iOS లో ఉంది, ఆండ్రాయిడ్ లో ఉంది. రెండిట్లోనూ ఇది ఉంది. నేను ఒక పని చేస్తాను, ఈ డిస్క్రిప్షన్ మీకు ఆ యాప్ లింక్ ఇస్తాను, అది మీరు కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి. iOS యూజర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 లింక్స్ ఇస్తాను కింద, మీరు అది మీ వ్యూవర్స్ ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి.